1 ఇయర్ బ్యాక్ వరకు సొసైటీ అంతా ఒకవైపు, మాధురి ఒకవైపే ఉంది. సో, సొసైటీతో ఫైట్ చేశాను నేను మొత్తం. అంటే కొన్ని లక్షలు కాదు, కొన్ని కోట్ల మందితో ఫైట్ చేశాను నేను. ఫైట్ చేసి నెగటివిటీ ఉన్నది నా వైపు పాజిటివ్‌గా తిప్పుకున్నాను. తిప్పుకొని ఇప్పుడు 80% పాజిటివిటీ నా వైపు వచ్చి, ప్రజలందరూ ఆదరిస్తూ నా దగ్గరికి వస్తూ, నన్ను కలవాలని ఎక్కడెక్కడి నుంచో వస్తూ, నన్ను కలిసి వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో, ఇన్ని కోట్ల మందితో ఫైట్ చేసిన మాధురి 15 మందితో ఎలా ఉంటుందనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ఈ కాంట్రవర్షియల్ జరిగాక ఇది ఒకవైపు పొలిటికల్ కెరియర్ కూడా చాలా ఇంపాక్ట్ అనేది పడ్డది. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఇంకెక్కువ ఇంపాక్ట్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉందా, నెగిటివ్ అయ్యే అవకాశం ఉందా? మనం రియల్‌గా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే ఉన్నప్పుడు నెగిటివ్ ఏది ఉండదు. మాదే ఎగ్జాంపుల్. మేము ఎంత రియల్‌గా ఉన్నామో అది ఎక్స్‌ప్లెయిన్ చేసాం ప్రజలకి. ప్రజలు నమ్మారు, ఆదరించారు. సో ఇప్పుడు కూడా అంతే, నేను అది రియాలిటీ షో. సో నేను ఎంత రియల్‌గా ఉన్నానో జనాలు చూస్తారు. సో అది పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా అనేది నేను ఆలోచించట్లేదు. నేను పాజిటివ్‌గా ఉన్నప్పుడు, నేనుగా ఉన్నప్పుడు నాకు పాజిటివ్ అవుతుందని అనుకుంటున్నాను. సో అంటే మీరు ఓన్లీ బిగ్ బాస్కి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? ఒకవైపు అది ఓన్లీ అక్కడ పరిస్థితిని ఒకవైపు ఎక్స్పీరియన్స్ చేయడం కోసమా, లేకుంటే కప్పు గెలవడం కోసం వెళ్తున్నారా? కప్పు గెలవడం అనేది కాదు. జీవితంలో గెలుపు ఓటములు అనేవి ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. లైఫ్ అనేది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఎప్పుడు జీవితంలో ఒక పోరాటమే, పోరాడుతూనే ఉండాలి. గెలిచామా ఓడామా అని పక్కన పెడితే, మనం ఫైట్ ఇచ్చామా లేదా, మనం పార్టిసిపేట్ చేసామా లేదా, మన వంతు మనం కృషి చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. టైటిల్ పక్కన పెడితే, సో ఒక 10% 20% ఇంకా నెగిటివిటీ మిగిలింది కదా. సో వాట్ ఈస్ మాధురి అని రియాలిటీ షోలో రియల్గా తెలుసుకుంటారు కదా. సో తెలుసుకొని వాళ్ళు కూడా నా వైపు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అనే ఆలోచనతో నేను వెళ్తున్నాను.